ఆశిత ద్రాక్షలు, శివలింగాలు, వాటర్ బాటిల్ చూడు ఎంత బాగుందో. శివుడు చిన్న చిన్న డమరుకాలు ఎంత బాగున్నాయో చూడు. రుద్రాక్ష 10 ఇవ్వమంటే 5 రూపాయలు. ఎంత చెప్పు వేసుకునే వచ్చేసి అసలే అండి. వెళ్తే స్టెప్స్ దిగి వెళ్ళాలి. పాతాళగంగ దగ్గరికి వెళ్ళడానికి రోప్లో వెళ్తున్నాం. టికెట్ల కోసం క్యూ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, పిల్లలకి 60 రూపీస్. ఎక్కడికి పోతున్నాం?
బాయ్ చెప్పు. నెక్స్ట్ మనమే. ఆడిపోతే పోదునా లాస్ట్ గేట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మనం ఎక్కాల్సినది ఏ కలర్? బ్లూ కలరా? దేవాన్స్ సైడ్ చూడాలా? గట్టిగా మాట్లాడు రాము, గట్టిగా మాట్లాడు. ఆశ్రిత బాయ్. దేవాన్స్ అప్పుడే కిందికి వెళ్తున్నాం. దేవాన్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? బాగుందా? బోట్లో ఎక్కుతావా? బోట్ రైడ్ చేస్తావా? బోట్ వచ్చిందే ఉండిలే పట్టుకొని కాదు రాము, చేపలు పట్టడానికి పోతున్నావా? రాము ముందు పోయి విండో సీట్ పెట్టు. చెప్పు దేవాన్స్ చెప్పు. స్టార్ట్ అయింది దేవ్. స్టార్ట్ అయినాం. దేవ్ హాయ్ చెప్పు. చెప్పు చెప్పు హాయ్ చెప్పు. ఎవరికి చెప్తున్నా? శ్రీశైల జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయల అభిషేకాలు చేసుకుంటాం. ఆ కేసులో ఉన్న శివలింగాన్ని ప్రత్యేకంగా ఎవరు అభిషేకం చేయరు. ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ గా వాటర్ పెట్టిస్తారు. 360 రోజులు కంటిన్యూ ఎక్కడో కొండలు పైన తెచ్చింది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన విగ్రహాలు గర్భగుళ్ళు ఎక్కడ పెట్టరు దాదాపుగా. శ్రీ అక్కమాదేమని గర్భగుళ్ళో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్ లో నల్లగా తిరుగుతుంది బ్లాక్ ట్యాంక్. ఆమె అక్కమాదేవి. మనకి దూరదర్శనానికి చూపుకుంటే కూడా ఐవారి మీద పట్టణ విగ్రహాలు కనిపించవు. అదే జ్యోతిర్లింగం తాగడం వెళ్తే అగ్రహాలు కనిపిస్తాయండి. సార్ డ్యామ్
క్యాజువల్ గా శ్రీశైలం ఉంది కాబట్టి మనం శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తున్నాం. డ్యామ్ అసలు పేరు నేను సెంచురీ సాగర్. 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 1982 కంప్లీట్ అయింది. 20 సంవత్సరాలు పడింది డ్యామ్ బిల్డ్ చేయడం. అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి అయిన ఖర్చు 560 కోట్లు. మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్స్. ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్, రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్ర స్టేట్ అది. అట్లాగే బోర్డ్ బ్యాక్ సైడ్ ఎల్లో బిల్డింగ్, లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ స్టేట్. ఎల్లో బిల్డింగ్ కింద నీడలో ఐరన్ జాలి కనిపిస్తుంది, ఐరన్ మెష్ నీటి మొత్తానికి. అక్కడ నుంచి దాదాపు 300 అడుగుల లోతు నుంచి పవర్ హౌస్ వాటర్ సప్లై ఉంటాయి. పవర్ హౌస్లో వచ్చేసి డ్యామ్కి ఫ్రంట్ సైడ్ ఉంటాయి, రైట్ లెఫ్ట్ అండర్ గ్రౌండ్. డ్యామ్ ఫుల్ స్టోరేజ్ 880 అడుగులు, 250 టీఎంసీ. ప్రజెంట్ డెప్త్ 810 అడుగులు లోతుందండి, 810 ఫీట్స్ ఉందండి. డ్యామ్ ఇంజనీర్ గారు శ్రీ మోక్షమున విశ్వేశ్వరయ్య గారు. మనకి టోటల్గా ఏరియా వచ్చేసి పాతాళ గంగని పిలుస్తారు. కాశీ నుంచి గంగా నది పాతాళం కూడా ఇక్కడ ఉద్భవించింది, అందుచేత పాతాళ గంగ పిలుస్తారు. రివర్ నేమ్ కృష్ణ. సరస్వతి నది అంతర్వాహికి వచ్చారు, అందుచేత ఈ ప్రాంతాన్ని త్రివేణి సంఘం అని పిలుస్తారు. చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రిని శపించారటండి. పాతాళ గంగలో నీటి అడుగు ప్రాంతంలో పచ్చల పండుగ మారిపోయి చెప్పి ఆ పచ్చల పంట ప్రభావం చేత వాటర్ గ్రీన్గా కనిపించేది చూడటానికి. చేతులు తీసుకుంటే వైట్గా ఉంటుంది అన్నమాట. మీరు శ్రీశైలం టెంపుల్ మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు. ఆ నందీశ్వరుని శనగల బసవన్న అంటారు. సేమ్ ఆ నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు. ఈ నందీశ్వరుని ఊపి బసవన్న, ఉబ్బులు బసవన్న అంటారు. అందుచేత ఇక్కడ స్నానం చేసినా, తల మీద ఏడు చదువుకున్నా మనం చేసిన పాపాల కోసం కొండాలు చెప్తున్నాయండి. మీరు బోట్ ఎక్కారు కదండి, కొండపైన గోపురం కనిపిస్తుంది పర్వతం. రైట్ సైడ్ పింక్ కలర్ తాజ్మహల్ కనిపిస్తుంది. అది శివాజీ మహారాజ్ టెంపుల్. శివాజీ మహారాజ్ 16వ శతాబ్దంలో శ్రీశైలం వచ్చి ఆ ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశారంటే అమ్మవారి కోసం. అందుచేత గుర్తుగా మ్యూజియం కట్టారు. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్. మీరు 8,000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఎన్ని చేసుకున్నా కానీ, మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షిగా దర్శనం చేసుకుంటాడు కంపల్సరీగా. ఎందుకంటే ఆ మహానుభావుడు కైలాసంలో శివయ్య గారికి సాక్షిని చెప్తారంటండి. మీకు అవకాశం ఉంటే అక్కడ దిగితే మనిషి 10 రూపాయలు టికెట్ ఇస్తారు, అర్చన టికెట్. గోత్రం దర్శనం చేసుకోండి, చాలా మంచిది. మళ్ళీ క్షేత్ర పాలకుడు శ్రీ బైరవీరభద్ర స్వామి కూడా ఉంది. మన మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు ముందుకు వెళ్తే పోస్ట్ ఆఫీస్ సైడ్లో ఉంటుంది. మరి అదండి క్షేత్ర పాలకుడు. శ్రీశైలం మనం ఏ పని చేయాలన్నా వాస్తవంగా గంటల్లో తీసుకోవాలి. అక్కడ వెహికల్స్ అయి పూజ చేస్తారు, గుడి ఓపెన్గా ఉంటుంది. 5 నిమిషాల్లో దర్శనం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. సో అక్కడ విశేషాలు అయితే వీరనేది గైడింగ్ బోట్ డ్రైవర్ని తక్కువ జీతం వల్ల గైడింగ్ చెప్పుకుంటున్నాం. మా గైడింగ్ మీకు నచ్చితే సంతోషంగా టిప్ ఇస్తే తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా వదిన యూట్యూబర్ వీడియో తీస్తుంది. రోపేకి వెళ్తున్నాం మేము శ్రీశైలం డ్యామ్కి. పాతాళ గంగకి వెళ్ళినాం మేము. చూడండి రోపే ఎంత బాగుందో. హై ఫ్రెండ్స్, వీళ్ళు మా వాళ్ళు. ఈ పాప మా పాప ఆశ్రిత నవ్వుతా చూడండి ఇప్పుడు. దేవ్ చెప్పుదు, దేవ్ చెప్పుదు.
దేవ్ అక్షి గణపతి